కుమారుడు తండ్రిని కనపరిస్తే తండ్రి ఏమో కుమారుడి నామాన్ని అలా హెచ్చిస్తాడు. ఇది పద్ధతి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు అందరూ కాలు మొక్కాలి కదా, అందరూ లోబడాలి కదా, అందరూ విధేయత చూపాలి కదా. అందరికీ బాగానే ఉంది, కానీ వీడికి మాత్రం కాస్త కడుపులో మండింది. ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, నాలో నుంచి వచ్చినోడు, నేను ఆయన ఒకటే అని చెప్పి తెగ చెబుతున్నాడు ఆయన గురించి. ఏమిటి ఆయన గొప్ప, ఏమిటి ఆయన గొప్ప? నేను తక్కువ ఆరాధించానా తండ్రిని? నేను తక్కువ మహింపరిచానా? అసలు నేను ఎంత చేశాను? అదేదో నాకు కాలు మొక్కమని చెప్పొచ్చుగా, దూతలందరూ నాకు నమస్కారం చేయమని చెప్పొచ్చుగా. కుమారుడా, నువ్వు సృష్టి, కానీ నేను ఎవరికి కాలు మొక్కమన్నానో ఆయన సృష్టికర్త. నువ్వు ఆయన ఒక్కటి కాదు. ఎందుకు కాదు? ఆయనకి నాకు తేడా అయింది. ఆయన ఏం చేశాడో అవన్నీ నేను కూడా చేశాను. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అని మొదలుపెట్టి, మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకుందునని నీవు అనుకుంటివి అన్నాడు. ఎవరితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు? అందరు నోరు తెరిచి చెప్పండి. మహోన్నతుడెవరు? మహోన్నతుడెవరు? యేసయ్య. మరి సర్వోన్నతుడెవరు? యేసయ్యనా? మహోన్నతుడెవరు, సర్వోన్నతుడెవరు? రెండూ ఆయనే అని మీరు అంటారని నాకు తెలుసు, కానీ ఇక్కడ విడగొట్టి చూపించాడు. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అర్థమైందా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు, సర్వశక్తుడు ఇద్దరిని విడగొట్టి చూపించాడు ఇక్కడ. అంటే యేసు రెక్కల కింద ఎవడైతే ప్రవేశించాడో వానికి మాత్రమే సర్వశక్తుని దగ్గర స్థానం ఉంది అని అర్థం. అందుకే యేసయ్య రెక్కలు సాచి పిలుస్తున్నాడు, రండి నా రెక్కల కిందికి రండి, మీకు తండ్రి దగ్గర స్థానం లభించింది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడని యేసు మొత్తుకున్నది అందుకు. ఇప్పుడు చెప్పండి, మహోన్నతుడు ఎవరు? ఎవరో ఒకళ్ళ ఇంత క్లియర్గా విని కూడా మళ్ళీ చెప్పరేందండి? మహోన్నతుడు ఎవరు? యేసయ్య. వీడు ఎవరితో సమానం చేసుకుందాం అనుకున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12. తేజో నక్షత్రమా వేకువ చుక్క. యెషయా గ్రంథం 14:12 నుంచి చదువుతున్నాడు విను. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని. అది వాడి ఆలోచన. మహోన్నతునితో నన్ను సమానునిగా. తండ్రితో ఎప్పటికీ ఈక్వల్ కాడని వాడికి తెలుసు. వాడి గొడవంతా కూడా యేసుతో నేను ఈక్వల్, అది వాడి శోభ. అందుకే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు వాడు యేసు ప్రభుని ఏం కోరాడో తెలుసా? ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యం వాటి మహిమ మొత్తం నీకు ఇస్తాను. ఎందుకు కాలు మొక్కమన్నాడు? ఎందుకంటే వీడు పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు వీడిని మొక్కమన్నాడు, యేసయ్య కాలు. అర్థమైందా? అది ఇక్కడ ప్రాబ్లం. ఈగో హట్ అయింది బిడ్డకి, పాపం అహం దెబ్బతింది. అందుకు యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములను వాటి మహిమలను ఒక్క నిమిషంలో చూపించి, యేసు ఒక్కసారి నా కాలు మొక్కు, ఇదంతా నీకు అప్పగిస్తా. ఏది కష్టపడి వాడు హవ్వను జడగొట్టి, ఆదాముని జడగొట్టి, తరతరాలుగా మనుషులందరినీ చెడగొట్టి ఒక పెద్ద పాప ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఈ పాప ప్రపంచం కష్టపడి పాపం డిజైన్ చేసుకున్నాడు. ఇది మొత్తం వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కసారి యేసు కాలు మొక్కితే. ఎందుకు? యేసయ్య ఒక్కసారి కాలు మొక్కితే వాడు తండ్రి అయిన దేవుణ్ణే గెలిచినట్టు అయింది. అందుకే ఆ పని చేయమన్నాడు.